హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి కలెక్షన్స్. ఇవాళ బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసాను. అన్నీ కూడా ఆఫర్ సేల్స్ ఉన్నాయండి. వీటి మీద మీకు 399 రూపీస్కి కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ కావాలన్నా కానీ మేక్ చేపిస్తాము. వాటిలో కలర్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు బ్లాక్లో మీకు కలర్లు కావాలన్నా కానీ మార్చుకోవచ్చు. ఓకేనా అండి? లేదు అంటే వేరే పూసలతో కలర్లు కావాలన్నా కానీ మేక్ చేపిస్తాము. ఓకేనా అండి? మీకు బీడ్స్ సెలెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ పూసల సెలెక్షన్ కూడా మీ ఇష్టం అండి. ఓకేనా? ఇది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. ఈ సెట్కి ఇయర్ రింగ్స్ కూడా చూపించున్నాయి కదా, స్టడ్స్ టైప్ వస్తాయి. మీకు బ్లాక్ బీడ్స్ కానీ అన్నీ కూడా ఆఫర్ సేల్స్ అండి. ఇవి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి. కింద కలర్స్ బీడ్స్ కలర్స్ ఒకటే చేంజ్ అయ్యి వస్తాయి. మీకు మెహందీ పాలిష్ అంటే విక్టోరియన్ పాలిష్లో వచ్చే లాకెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం కాస్ట్ ప్రైస్ ఉంటుంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే లైక్ చేసి ఈ వీడియో ఏదైతే మీకు వీడియో పెడుతున్నానో ఆ వీడియో మొత్తం వ్యూ చేసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయాలి. లైక్ నెంబర్ చాలామంది కనిపించలేదు అని అడుగుతున్నారు. లైక్ నెంబర్ కనిపించకపోయినా మీరు కామెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మన కలెక్షన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా 100 లైక్స్ 100 కామెంట్స్కి టార్గెట్ ఇస్తాను. ముందు 50 లైక్సే పెట్టాను. ఇప్పుడు అంటే మనం ప్రైజ్ మనీ ఎక్కువ పెడుతున్నాం కాబట్టి కొంచెం 100 లైక్స్ పెడుతున్నాను. అంటే 1000 రూపీస్ ప్రైజ్ మనీ. లేదంటే మీకు 1000 వర్తబుల్ ఉండే ఐటమ్ ఏదైనా శారీ కానీ కుర్తీస్ కానీ లేదంటే జ్యువెలరీ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? అది మీ చాయిస్. నేను ఇక్కడెక్కడ కూడా మధ్యలో మీకు నచ్చిన ఐటమ్ అనేది గివ్ అవే కింద పెట్టలేదు. ఎందుకు అంటే కొంతమందికి బీడ్స్ కలెక్షన్ లైక్ చేస్తారు, కొంతమంది జ్యువెలరీ లైక్ చేస్తారు, కొంతమంది శారీస్ లైక్ చేస్తారు. కాబట్టి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కలెక్షన్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? కాబట్టి పర్టికులర్ ఐటమ్ అనేది నేను మెన్షన్ చేయడం లేదు. కానీ థంబ్నెయిల్లో ఈ వీడియో స్టార్టింగ్ థంబ్నెయిల్లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రైజ్ మనీ అనేది ఉంటుంది అని. ఏ వీడియోకి థంబ్నెయిల్లో ఉంటుందో ఆ వీడియోలో ఖచ్చితంగా ప్రైజ్ మనీ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఇంకా మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి వాచ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ ఆగిపోయాయండి, ఎందుకంటే నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. దానివల్ల కాపీరైట్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల గ్రోత్ అనేది సడన్లీ డౌన్ అయిపోయింది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఛానల్ అనేది గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను వేరేది పెడదాము అనుకుంటున్నాను, కానీ కొంత సపోర్ట్ వచ్చింది కదా అనే దాంతో దీంట్లోనే రన్ చేస్తున్నాను. ఈ ఛానల్కి గ్రూప్ ఉందండి, మీకు కమ్యూనిటీ గ్రూప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను 5 డేస్కి అట్లా అప్లోడ్ చేస్తున్నాను కదా, కాబట్టి మీకు ముందు కలెక్షన్స్ అన్నీ లాస్ అయిపోతున్నారు. కాబట్టి మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా జ్యువెలరీస్ మంచి మంచి కలెక్షన్స్, లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఈ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ కమ్యూనిటీలో మనకి జ్యువెలరీ గ్రూప్ ఉంది, శారీస్ గ్రూప్ ఉంది, డ్రెస్ గ్రూప్ ఉంది, అంటే కుర్తీస్ అట్లాంటివి అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏ వాటిల్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి జాయిన్ అయిపోండి. ఓకేనా? లేదు అన్నిట్లో ఇంట్రెస్ట్ అంటే అన్నిట్లో జాయిన్ అవ్వండి. నేనేం గ్యాలరీ డౌన్లోడ్ అయ్యేటట్లు పెట్టడం లేదు. అన్నీ కూడా మీకు స్పేస్ ప్రాబ్లం అట్లాగేం రాదు. ఒకవేళ వాట్సాప్లో ఎక్కువ నోటిఫికేషన్స్ ఉన్నాయి అనుకుంటే క్లియర్ చాట్ కొట్టేసుకోండి, మొత్తం క్లియర్ అయిపోతాయి. నేను ఆటోమేటిక్గా 90 డేస్కి ఒకసారి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయేటట్టు పెట్టున్నాను. కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏం రాదు సెట్టింగ్స్లో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా బీడ్స్ కలెక్షన్స్ అలా కావాలి అంటే ఖచ్చితంగా రికమెండ్ చేయండి. చాలామంది అలా చెప్తున్నారు, నాకు వచ్చేవాళ్ళు కూడా కస్టమర్లు చెప్తున్నారు, మా ఫ్రెండ్ ఇట్లా రికమెండ్ చేశారు ఇలా అని. ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఏంటంటే ఊరికి చూసేసి వెళ్ళిపోతున్నారు, లేదంటే ఓన్లీ వాట్సాప్నే ఫాలో అవుతున్నారు, యూట్యూబ్ ఫాలో కాకుండా ఉంటున్నారు. అప్పుడు నా ఛానల్లో నేను ఏమైనా ఆఫర్ ప్రైజెస్ పెట్టినప్పుడు మీకు రీచ్ అవ్వాలి కదండి. కాబట్టి కంపల్సరీ యూట్యూబ్లో మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఎందుకంటే హర్షి కలెక్షన్స్తో వేరు ఛానల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏది నా ఛానల్ అనేది అర్థమవుతుంది మీకు.
నెక్స్ట్ వచ్చేసి ఇవి బీడ్స్ కలెక్షన్స్లో మేము మేకింగ్ అనేది చేపిస్తామండి. మీకు ఏ కలర్ కావాలన్నా కానీ మేము మేక్ చేపిస్తాము. మీరు శాంపిల్ కోసం మేము ఒక పీస్ తీసుకొని వస్తాము. మీకు కలర్స్ కావాలన్నా కానీ మీకు నచ్చిన కలర్ ఏదైనా బీడ్స్ రిఫరెన్స్ ఇస్తే దాని ప్రకారం మేక్ చేపిస్తాం. ఓకేనా అండి. నెక్స్ట్ మీకు ఇంకా మన ఛానల్లో ఉండేటువంటి ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినాయన్నీ అప్డేట్ కావాలి అంటే ఖచ్చితంగా మన గ్రూప్ని ఫాలో అవ్వండి, వాట్సాప్ గ్రూప్ని. ఎందుకని ఇలా చెప్తున్నానంటే ఎవ్రీడే వచ్చేసి నియర్లీ 100 న్యూ ఐటమ్స్ వస్తాయండి మాకు. ఆ న్యూ ఐటమ్స్ అన్నీ మేము ప్రతిసారి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేము. కాబట్టి మోస్ట్లీ వాటిలో నుంచి కొన్ని పికప్ చేసే వరకే మీకు ఇవ్వగలుగుతున్నాము యూట్యూబ్లో. కానీ మీకు 100 ఐటమ్స్ మీకు రీచ్ కావాలి, ప్రతి ఐటము నేను చూడాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా గ్రూప్ని ఫాలో అవ్వాలండి. దానికోసమే చెప్తున్నాను గ్రూప్ని. ఈ నెంబర్కి కమ్యూనిటీ గ్రూప్ ఉంది, అది ఎలా ఫాలో అవ్వాలి, ఎలా దాంట్లోకి జాయిన్ అవ్వాలి అనేది తెలియకపోతే ఈ యూట్యూబ్లో కమ్యూనిటీస్ ఉన్నాయి కదండి, దాంట్లో పోస్టులో పెట్టుంటాను అదే గ్రూప్ యొక్క లింక్. లేదు మీకు అలా తెలియదు అనుకున్నప్పుడు నాకు ఆ నెంబర్కి వాట్సాప్ ఉందండి, దానికి మెసేజ్ చేయండి. గ్రూప్లో యాడ్ చేయమంటే నేనే యాడ్ చేస్తానండి. ఓకేనా అండి. అలా అయినా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పార్సల్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అండి. ఎందుకంటే మీ ఏదైనా డ్యామేజెస్ ఉన్నా కానీ, కలర్ ఇష్యూస్ ఉన్నా కానీ, అంటే కలర్ చేంజ్ రావడం ఇలా ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మేము రిటర్న్ యాక్సెప్ట్ చేయాలంటే ఖచ్చితంగా పార్సల్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఏదైతే డ్యామేజ్ వస్తుందో అది ఖచ్చితంగా పార్సల్ అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాలండి. మాకు చూపిస్తేనే మేము ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనండి. ఇన్ కేస్ మీరు పార్సల్ అన్బాక్సింగ్ వీడియో తీయకపోయినా ఏదైనా డ్యామేజ్ ఇష్యూ వచ్చినా కానీ మీరు చూపించినా మేమైతే యాక్సెప్ట్ చేయమండి. ఎందుకంటే మేము చెప్తున్నాము, ఎవ్రీ ఆర్డర్ బుక్ అయినప్పుడు వెంటనే బుకింగ్ అవ్వగానే దాని కింద మేము మెసేజ్ చేసేస్తాము మీకు పార్సల్ అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ అని. కాబట్టి కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి దాన్ని. నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా అంటే ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అండి, క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు. ఆన్లైన్ పేమెంటే ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు మీ అడ్రస్కి బుకింగ్ అనేది కన్ఫర్మ్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఇవి వచ్చేసి ఎల్సీ కోడెడ్ కలెక్షన్స్ అండి. ఈ కోడెడ్ కలెక్షన్స్లో నేను చెప్తున్నాను కదా, కోడెడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఈ కోడెడ్ కలెక్షన్స్లో ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ డమ్మీ అండి. అంటే ఫస్ట్ 10 లాస్ట్ 10 20. ఓకేనా. ఫస్ట్ 10 లాస్ట్ 20 డమ్మీ. రిమైనింగ్ మధ్యలో ఉండే నెంబర్ ఇంటూ 10 చేస్తే మీకు వచ్చేటువంటిది ప్రైజ్ అండి. ఈ ఎల్సీ కోడ్ కలెక్షన్ వాళ్ళు కంపల్సరీ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. మీరు ఈ ఐటమ్స్లో ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నా ఒక్కసారి షిప్పింగ్ ఐటమ్ ఛార్జెస్ పడుతుంది. అంటే 4-5 ఐటమ్స్ ఎట్ ఏ టైం పే చేసుకుంటే మీకు 1 షిప్పింగే పడుతుంది. ఓకేనా అండి. ఎందుకంటే వాళ్ళకి పోతుంది ఆ షిప్పింగ్ ఛార్జెస్, మాకేం రావు. దీంట్లో మాకు ఎంతో కొంత అంటే ఐటెంకి ఇంతని ఉంటుంది కాబట్టి మేము మీకు ఎటువంటి కమిషన్స్ యాడ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు. డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే మీకు ఇచ్చేస్తాం. ఓకేనా అండి. మాకు ఐటమ్ మీద ఇంకొక ఐటమ్ మీద 50 రూపీసే ఉండొచ్చు, అట్లా ఉంటుందన్నమాట. మీరు ఐటమ్ బుక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వితిన్ 2 డేస్లో కల్లా మీకు అయితే ట్రాకింగ్ ఐడి ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు ట్రాకింగ్ గ్రూప్ ఫాలో అవ్వచ్చు, లేదా మీకు పర్సనల్గా అయినా మేము సెండ్ చేస్తాము అడిగితే. ఓకేనా అండి. మీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు. మీకు అవైలబిలిటీ అడిగిన వెంటనే బుక్ చేసేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అవైలబిలిటీ అనేది అడిగిన వెంటనే పేమెంట్ అనేది చేయాలి. మీరు అవైలబిలిటీ 2 డేస్ ముందు అడిగి నెక్స్ట్ డే మీరు పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ రోజుకి ఐటమ్ సేల్ అయిపోవచ్చు, ఉండకపోవచ్చు, స్టాక్ అవుట్ అవ్వచ్చు. మళ్ళీ మీరు మాకు ట్రాన్సాక్షన్ చేసి మేము మీకు మళ్ళీ సెండ్ చేసి ఇవన్నీ ప్రాసెస్ లేకుండా మీరు పేమెంట్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు మనీ అడ్జస్టబుల్గా ఉన్నాయి అనుకుంటేనే అవైలబిలిటీ అడగండి. ఓకేనా అండి. ఎందుకంటే మాకు ఇది మళ్ళీ చెక్ చేసి మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి మా వెండర్స్ని కాంటాక్ట్ అయ్యి మేము అవైలబిలిటీ చెక్ చేసి మీకు చెప్పాలి. అంత లాంగ్ ప్రాసెస్. మీరు ఊరికే టైం వేస్ట్ మీకు అవుతుంది, మాకు అవుతుంది. మీకు కంపల్సరీ ఆర్డర్ బుక్ చేస్తాము అని చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే అవైలబిలిటీ అడగండి. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఉండే కలెక్షన్స్ పంపండి ఇలా అడుగుతున్నారు. అలా కలెక్షన్స్ పంపించాలి అనేది చాలా వరకు పాసిబిలిటీ కాదండి. ఎందుకంటే ప్రతి కలెక్షన్కి
కింద ఐటమ్ కింద ప్రైస్ ఉంటుంది. మీకు కలెక్షన్ మేము 20 కలెక్షన్ 30 ఐటమ్స్ పంపిస్తే మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ దానికే ప్రైస్ అడుగుతారు. అంత టైం మాకు ఉండదండి ప్రతిదానికి ప్రైస్ సెర్చ్ చేసి పంపాలంటే. అందుకే మీ గ్రూప్ని ఫాలో అవ్వండి అంటున్నాను. గ్రూప్ని ఫాలో అయితే మీకు ప్రతి దాని ఐటమ్ కింద మీకు ప్రైస్ అనేది ఉంటుంది. మీరు ఈరోజు కాకపోయినా ఒక వారం తర్వాత మీరు ఆ ఐటమ్ బై చేయాలనుకున్నా కానీ ప్రైస్ అక్కడే ఉంటుంది. ఆ ఐటమ్ కిందనే ప్రైస్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు, మాకు ఉండదు రిస్క్ అనేది. కాబట్టి కంపల్సరీ గ్రూప్ను ఫాలో అవ్వండి. లేదా యూట్యూబ్లో ఖచ్చితంగా ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను కాబట్టి దాని యొక్క స్క్రీన్ షాట్ ప్రైస్తో పాటు నాకు సెండ్ చేయండి. ఆ ప్రైస్తో పాటు ఎందుకు అంటే మీకు నార్మల్ ప్రైజెస్కి యూట్యూబ్ ప్రైజెస్కి ఒక 50 అట్లా తేడా ఉంటుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వడం కోసం నేను ప్రైస్ తగ్గించి పెడుతున్నాను. కాబట్టి మీరు యూట్యూబ్ నుంచి స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేసి పంపిస్తే అదే ప్రైస్కి నేను ఇచ్చేస్తాను. ఓకేనా అండి. నేను ఇది కూడా చెప్తున్నాను, యూట్యూబ్ నుంచి వచ్చేటువంటి ఈ కోడెడ్ కలెక్షన్స్కి మాత్రమే మీకు డైరెక్ట్ కోడ్ ప్రైజెస్ ఉంటాయి. నార్మల్ ప్రైజెస్ కోడ్ ప్రైజెస్ అంటే ఏంటంటే వితౌట్ ఎనీ కమిషన్స్ డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే మీకు ఇచ్చేస్తాను. ఓకేనా అండి. ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా మీకు డైరెక్ట్ కోడ్ ప్రైజెస్కే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు యాడ్ చేసుకొని రీసేల్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఓకేనా అండి.